సన్మానం నిర్వహించనున్నారు. రావులపాలెం నుంచి కార్ల ర్యాలీ, అంబాజీపేట నుంచి బైక్ ర్యాలీతో అమలాపురం వరకు భారీ స్వాగత కార్యక్రమాలు చేపట్టనున్నారు. అనంతరం సత్యనారాయణ గార్డెన్స్ లో వేలాది మందితో నిర్వహించే బహిరంగ సభ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా నాయకులు, కూటమి నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రంగా ఎన్నికైన సందర్భంగా మరి ఆయన్ని మొన్న 25వ తారీఖున పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా కోనసీమ రమ్మని ఆయన కోరటం జరిగింది. ఆయన వెంటనే 29వ తారీఖున మీకు అమలాపురం వస్తాను అని చెప్పడం, మరి మా కూటమి కార్యకర్తలందరితోటి ఆలోచించి మనం ఎలా చేద్దామని అంటే మనం సానా సతీష్ గారిని రావులపాలెం 2 గంటలకి ఆయన రిసీవ్ చేసుకుని కార్ల ర్యాలీతో అక్కడి నుంచి మన అంబోజీపేట మీదుగా, అంబోజీపేటలో చాలా మంది యువకులు బైక్ ర్యాలీగా వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ బైక్ ర్యాలీలో ఆయన ఓపెన్ టాప్ జీప్ ఎక్కించి అక్కడ నుంచి బైక్ ర్యాలీ ద్వారా మన ఈదరపల్లి మీదుగా, అలాగే గడేస్తంభం నుంచి ఇలా నల్లవంతుల దగ్గరికి గల సత్యనారాయణ గార్డెన్స్ లో మరి ఆయనకి సన్మానం చేయటం జరుగుతుంది. దానికి కూటమి నాయకులందరూ వచ్చి మరి సన్మానం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ శుభాకాంక్షలు తెలిపి అనంతరం